అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇక్కడ దేవుడు మనకిచ్చేటువంటి శుభప్రదమైనటువంటి వాగ్దానము, నిరీక్షణ ఏంటి అంటే దేవుడు మనకు ముందుగా పోతూ ఉంటాడు అనేటువంటి ఆ యొక్క శుభప్రదమైనటువంటి ఆనవాళ్ళను మనకిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను. ప్రభువు మన ముందు ఉన్నాడంటే ఖచ్చితంగా మెట్టగా ఉన్నటువంటి స్థలములు ఏమైపోతాయి, సరాలమైపోతాయి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఈ మెట్టగా ఉండేటువంటి స్థలాల యొక్క అనుభవం ఏంటి? మెట్టగా ఉండేటువంటి మనము ఎప్పుడైనా మన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు, సరళమైన మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఏదైనా రోడ్ అనేది కరెక్ట్గా లేకుండా గుంతలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండమన్నమాట. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ మార్గము మెట్టగానే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి దుఃఖము, ఒకసారి సుఖము. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది ఒక సంతోషకరమైనటువంటి జీవితం అన్నమాట. అయితే సరళమైనటువంటి జీవితం అనేది మనము చెప్పలేము. ఎందుకంటే దేవుడు అనేక పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని వెళ్తూ తన యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉంటాడనమాట. అందుకే మన యొక్క మార్గం అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి లోయల్లాగా ఉంటుంది, ఒకసారి తర్వాత సరళంగా ఉన్నట్టుగా కనపడుతుంది అన్నమాట. అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క మెట్టగా ఉండేటువంటి యొక్క అనుభవం ఏం చూపిస్తుందంటే, మెట్టగా ఉండేటువంటి స్థలములలో దేవుని బిడలైనటువంటి వారు దేవుని వాక్యంలో వారు ఎటువంటి అనుభవంలో గుండా వెళ్తూ వచ్చారు అనేది దేవుని వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు మనము చూడవచ్చు అనమాట. రెఫరెన్స్లో నేను కేవలం చెప్తూ ఉన్నాను, మీకు ఇక్కడ చూపించట్లేదు. ఒకవేళ మీరు దాన్ని తీసి చదువుకోనవచ్చు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ బిలాము మెట్ట ఎక్కెను అనేటువంటి పదం మనకు అక్కడ కనబడుతుంది అనమాట. అంటే మెట్ట అనేది ఎలా ఉంటుందంటే ఎక్కేటువంటి అనుభవము మనకి చూపిస్తుంది అనమాట. అంటే మన ముందు ఒక స్థలం ఉంటుంది, మనం ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటాం. అయితే మన యొక్క జీవన విధానం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆ యొక్క పరలోక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకంలో మన యొక్క జీవనం ఉన్నంత వరకు, మనకి యాత్ర ముగిసేంత వరకు మనము మార్గంలో ప్రయాణిస్తూనే ఉండాలి. ఇది జీవన పోరాటంలాగా, జీవన ప్రయాణంలాగా మనకు కనబడుతూ ఉందన్నమాట ఈ యొక్క మార్గం. అయితే ఈ యొక్క మార్గంలో ఎక్కేటువంటి అనుభవం ఉంటుందన్నమాట. అంటే మనం దాన్ని ఎక్కలేనటువంటి పరిస్థితి, ప్రభు యొక్క సహాయం మనకు ఎంతైనా అవసరమైనటువంటి పరిస్థితి. ఈ గట్టెక్కితే చాలు, ఈ 10th క్లాస్ పూర్తయితే చాలు, తర్వాత ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు, ఇది ఉత్తీర్ణత అవుతే చాలని ఒక్కొక్క విధానంలో ఈ యొక్క మెట్టు ఎక్కితే చాలు అనేటువంటి అనుభవం మన యొక్క జీవితంలో ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు ఉన్నాను. ఇది ఒక మెట్టు అనుకుంటూ ఉన్నావు కదా, ఈ మెట్టును ఎక్కించడానికి నేను నీ ముందున్నప్పుడు నా చెయ్యి పట్టుకొని నేనేం చేస్తాను, ఎక్కిస్తాను. కాబట్టి నీవేం చేయాల్సిన అవసరం లేదు, చింతించవలసినటువంటి అవసరం లేదు. ఈ మెట్టు అయినటువంటి ఈ యొక్క ఎత్తైనటువంటి అనుభవం, నీవు ఎక్కలేనటువంటి ఆ యొక్క స్థలంనకు దేవుడు నిన్ను ఎక్కించేటువంటి వాడిగా ఉంటాడనమాట. ఇంకో రెండవ అనుభవం మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ శత్రువులైనటువంటి వారు ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు అక్కడ దాగుకున్నటువంటి అనుభవము, మెట్టల స్థలములలోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దాగుకొని ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తామన్నమాట. అంటే శత్రువులకు భయపడేటువంటి అనుభవం ఏం చూపిస్తుంది, నీ యొక్క అవమానకరమైనటువంటి పరిస్థితి. మనం ఎప్పుడు దాగుకుంటామండి, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు
మనము దాగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం, బయటికి కనబడాలని ఇష్టపడం అనమాట. లేకపోతే శత్రువు మన మీదికి వస్తూ ఉన్నప్పుడు అతనికి భయపడి మనం ఏం చేస్తుంటాం, దాగుకుంటూ ఉంటాం అనమాట. అయితే శత్రువు అయినటువంటి సాతాను నీ మీద విజృంభిస్తూ ఉన్నప్పుడు, మనుషులైతేనేమి, శరీర ఇచ్చలు కోరికలైతేనేమి, ఈ లోకమైతేనేమి నీ మీదికి వస్తూ ఉన్నప్పుడు, నేను దాగి ఉంటే బాగుంటుంది, ఈ సమస్యల్లో నేను ముందుకు వెళ్ళలేను, నేను దాచిపెట్టుకుంటాను అని నీవు ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుడు తెలియజేసేది ఏంటంటే, నీవు దాగి ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ శత్రువులతో యుద్ధం చేయటానికి నేను నీకు ముందుగా పోవచ్చున్నాను. నీ యొక్క ఆ యొక్క మార్గం నేను సరళం చేస్తాను. ఆ యొక్క యుద్ధం అనేటువంటి భూమిలో నేనే నీ పక్షాన వారితో యుద్ధం చేసి శత్రువును ఓడించి నీవు దాగి ఉండకుండా ముందు కొనసాగే విధంగా నేను నీకు సహాయం చేస్తాను అనేటువంటి వాగ్దానము, అనేటువంటి శుభప్రదమైనటువంటి మాటను మనకు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అక్కడ ప్రియుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి షూలమితి తన ప్రియుడు ఆ యొక్క మెట్టల భూముల మీదుగా వస్తూ ఉన్నట్లుగా అతని స్వరమును అక్కడ గుర్తిస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభువును ఎదుర్కొనేటువంటి స్థలమే మెట్టగా ఉండేటువంటి స్థలం. ఎందుకంటే మన జీవితంలో మనం అన్నీ సరళంగా జరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రభు కొరకు ఎదురు చూడం, ప్రభు రాక కొరకు అంత ఆలోచన చేయమన్నమాట. ఏముందిలే నేనే వెళ్ళిపోతాను అని మన స్వతహాగా మనము సొంతంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకు అనిపించినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు, ఏదైనా భయం అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ వెళ్ళటానికి ఇష్టపడమన్నమాట. ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉంటాం. అయితే ఈ మెట్టగా ఉండేటువంటి స్థలము ఆ యొక్క అనుభవం ఏం చూపిస్తుందంటే, ప్రభువు మనల్ని ఎదుర్కొనేటువంటి సందర్భం అనమాట. ప్రభువును మనము ఎదుర్కొనేటువంటి సందర్భం, ప్రభువు కొరకు మనము ఎదురు చూసేటువంటి అనుభవాన్ని దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. నీ యొక్క సమస్య నిమిత్తమై నీవు ప్రభువును వేడుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు మనకు ఎదురుగా వచ్చి అక్కడ సమస్యను సరళం చేసి మనల్ని నడిపించినట్లుగా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 3 అనుభవాలు, దాగి ఉండేటువంటి అనుభవం అయితేనేమి, దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి అనుభవం అయితేనేమి, తర్వాత మనకు ఎక్కలేనటువంటి పరిస్థితులు దేవుడు ఎక్కించేటువంటి అనుభవం అనేది అయితేనేమి, ఈ యొక్క మెట్టగా ఉండేటువంటి స్థలం యొక్క అనుభవమై ఉంటూ ఉన్నది. ఈ యొక్క అనుభవముల గుండా నీవు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నేను నీకు ఆ యొక్క మార్గాల్ని సరళం చేస్తున్నాను, నీవు భయపడవద్దు, నీవు చింతించవద్దు, నీవు ముందు కొనసాగు అంతే అని ప్రభువు నీకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక అనుభవం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వేచి ఉండేటువంటి అనుభవం మనకు అక్కడ కనబడుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ మెట్టగా ఉండేటువంటి స్థలంలో వాళ్ళు ఆగిపోతూ వచ్చారు. వేచి ఉండేటువంటి అనుభవం ఏంటంటే, దేవుడు నీ కొరకు ఏదైనా ఒక దేవుని సన్నిధిలో నీవు ఒకటి అడుగుతూ ఉంటావు అనమాట. దేవుడు ఏమాత్రం సమాధానం ఇవ్వడు, అక్కడ ఆగిపోవాల్సి వస్తుందనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలంటే దేవుడు ఏం చేయాలి, ఏదో ఒక మార్గం మనకు చూపించాలి. అటువంటి పరిస్థితులు అనమాట. ఏ మార్గము తెలియక దేవుడిని మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏ సమాధానం ఇంకా మనకు చెప్పకుండా కొంచెం ఆగు బిడ్డ అని మనల్ని అన్నప్పుడు, అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, అక్కడ వేచి ఉండు, నేను నీ దగ్గరికి వస్తాను, సమాధానం ఇస్తాను. నీవు కొన్ని దినములు వేచి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రార్థనకు జవాబు రావాలంటే కొంత సమయం నాకు కావాలి. ఎందుకంటే దేవుడు తన సొంత సమయంలో మనకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడనమాట. కాబట్టి ఆయన సమయం కొరకు వేచి ఉండేటువంటి అనుభవమే మెట్టగా ఉండేటువంటి స్థలం యొక్క అనుభవం అనమాట. అయితే మన యొక్క జీవితంలో మనకు వేచి ఉండటం ఇష్టం ఉండదనమాట. ముందుకు ప్రభువు చెప్పకముందే, ప్రభువు అనుమతించకముందే, ప్రభువు ఏం విషయం మనకు సమాధానం ఇవ్వకముందే మనము సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభువు ఇక్కడ ఆగు, ఈ పరిస్థితిలో నువ్వు కొంచెం సేపు ఆగు, నేను నీకు మార్గం చూపించేంత వరకు
వెయిట్ చేయని చెప్తూ ఉంటాడు. కానీ మనం తోసుకొని ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ అలా వెళ్ళి నష్టపోయేటువంటి వారంగా ఉంటామన్నమాట. అలాంటి అనుభవము నీకు ఎదురైనప్పుడు దేవుడు సెలవిచ్చేంత వరకు, దేవుడు ఎంతవరకైతే ఆగి ఉండమంటాడో అంతవరకు మనం ఆగి ఎప్పుడైతే ముందుకు వెళ్ళమని చెప్తాడో అప్పుడే మనము వెళ్ళేటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు మన యొక్క మార్గం ఎలా ఉంటుంది, సరళంగా ఉంటుంది అనమాట. మనకు మంచిగా ఉంటుంది. అబ్బాయి రోడ్డు ఎంత బాగుంది, ఎంత మార్గం చక్కగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటే అనే విధంగా నీ యొక్క జీవన ప్రయాణము ఆ యొక్క పరలోక రాజ్యానికి మనము ఆ యొక్క చేసేటువంటి ప్రయాణము ఎంతో సుఖవంతమైనదిగా, సంతోషకరమైనదిగా, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క ఆనందమును అనుభవిస్తూ వెళ్ళేటువంటి మార్గముగా మనకు ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్య ప్రదేశంలో వెళ్తున్నప్పుడు దేవుడు కొన్ని చోట్ల వాళ్ళని నిలుపుతూ వచ్చారు. ఎక్కడ ఆ యొక్క మేఘస్తంభం వారిని నడిపిస్తూ వచ్చినప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నడిపిస్తూ వచ్చినప్పుడు మేఘం ఆగిపోతే వాళ్ళు అక్కడ ఆగిపోతూ వచ్చారు. మేఘం ఎప్పుడైతే మళ్ళీ ముందుకు కొనసాగుతుందో అప్పుడు వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఎందుకు ఇక్కడ ఆగాలి, ఎందుకు ఇక్కడ మేము ఉండాలి అని వాళ్ళు ప్రశ్నించలేదనమాట. ఆ మేఘం ఎలా చెప్తే అలా వెళ్ళినట్లుగా మనము ఆ ఇక్కడ నిర్గమాకాండంలో మనము చూడవచ్చు అనమాట. అందుకనే మనకి జీవితంలో వేచి ఉండటం మనకి ఇష్టం లేకపోయినా కూడా ప్రభు యొక్క చిత్తము కొరకు, ప్రభు యొక్క జవాబు కొరకు మనము వేచి ఉండవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, తర్వాత ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ మనకు రోదనము, ప్రలాపం చేయటము, కన్నీరు విడవటము అనేటువంటి అనుభవాన్ని అక్కడ మాటలలో మనము ఆ యొక్క వచనములలో మనము చూడవచ్చు అనమాట. అంటే నీ యొక్క జీవితము కన్నీటి గుండా వెళ్తూ ఉంటే, కన్నీటిమయమైపోయి ఉంటే, నీవు ఇంకా విలపిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ప్రలాపిస్తూ ఉంటే, నీవు రోధిస్తూ ఉంటే, అటువంటి పరిస్థితులు నీకు ఎదురై ఉంటే అది నీకు మెట్టైనటువంటి స్థలమే. అలాంటి మెట్టగా ఉన్నటువంటి స్థలమును కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, నీ యొక్క రోదనను వింటూ ఉన్నటువంటి దేవుడు, నీవు చేస్తూ ఉన్నటువంటి ప్రలాపమును ఆయన వింటూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ యొక్క కన్నీటిని ఆయన మన యొక్క ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, నీ కన్నీరు ఆగిపోతుంది. ఇంకా నువ్వు కన్నీరు కార్చాలన్నా కూడా కార్చవలసినటువంటి అవసరమే రాదు. ఎందుకంటే నీ కన్నీరునంతటిని తీసివేయటానికి ప్రభు నీ వద్దకు వస్తూ ఉంటున్నాడు. నీ కన్నీటిని తుడిచివేయటానికి ప్రభువు నీ వద్దకి వస్తూ ఉంటున్నాడు. నీకు ముందుగా పోతూ ఉన్నాడు. ఆయన నీ కన్నీటి మార్గమును సరళం చేసి ఒక సంతోషకరమైనటువంటి మార్గమునుగా ఆయన నిన్ను నడిపించబోతూ ఉంటున్నాడు. కనుక నీవు ధైర్యం తెచ్చుకొని ప్రభు ఈ దినమున నీకు చేసేటువంటి యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మనకు చాలా అనుభవాలు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనంలో వారు దప్పి చేత ఆ యొక్క మెట్ట భూములలో వాళ్ళు ఇబ్బందులు పడినట్లుగా మనము చూడవచ్చు. తర్వాత ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ పాడు చేసేటువంటి వారి గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నట్లుగా మనము చూస్తామన్నమాట. అవన్నీ వర్ణించడానికి ఇక్కడ సమయం అయిపోయింది. తర్వాత ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే చెడు క్రియలు చేయటానికి ఈ యొక్క మెట్ట భూములు అనువైనటువంటి స్థలములుగా మనకు కనబడుతూ ఉంటున్నాయి. మన యొక్క పాడైపోయినటువంటి జీవితం, చెడు పనులు చేసేటువంటి ఆ యొక్క అనుభవం నీ జీవితంలో ఉందేమో. దేవునికి అసహ్యకరమైనటువంటి పనులు అక్కడ ఇజ్రాయేలు చేసినట్లుగా ఇర్మియా గ్రంథంలో మనము చూడవచ్చు అనమాట. అలాంటి చెడు పనులు చేస్తూ నీ జీవితం ముందు కొనసాగలేక, ప్రభు యొక్క మార్గంలోనికి నీవు రాలేక నీవు ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే నీవు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట కార్యములు, నీవు చేస్తూ ఉన్నటువంటి అసహ్య కార్యములు, నీవు చేస్తూ ఉన్నటువంటి హేయ క్రియలు అని అక్కడ చెప్పబడుతుంది అనమాట. హేయ క్రియలు అంటే దేవుడికి ఇష్టం లేనటువంటి క్రియలు.
అలాంటి క్రియలు నువ్వు చేయాలని నీకు ఇష్టం లేదు, అయినా నీవు చేస్తూనే ఉంటావు అనమాట. అంటే మనము చేయకూడదు అనుకున్నటువంటి పాపమునే మనం ఏం చేస్తుంటాం, చేస్తూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, వాటి నుండి కూడా నేను నీకు విడుదలనిస్తాను. ఎందుకంటే నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నేను నీకు మార్గం సరళం చేస్తూ ఉంటున్నాను కనుక. అలాంటి అనుభవం నీలో ఉంటే దేవుడు ఈ దినం నుండి దాని నుండి నీకు విజయాన్ని, శోధన నుండి విజయాన్ని, శత్రువు తీసుకుని వచ్చేటటువంటి ప్రతి పరిస్థితి నుండి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కనుక నీవు ధైర్యంగా ఉండమని దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇలాంటి అనుభవములన్నిటిలో మనము ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనం ముందుగా ఉండి సరళం చేసేటువంటి వాడుగా ఉన్నాడు గనుక మనం చింతించకుండా దేవుని మీద ఆధారపడుతూ మనము మనకు ఇచ్చినటువంటి యొక్క జీవన ప్రయాణంలో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి యాత్రలో మనము సంతోషకరంగా ప్రభువును ముందు ఉంచుకొని మన యొక్క మార్గంను సరళం చేసుకుంటూ సంతోషంగా ప్రయాణమును కొనసాగించుదుముగాక. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరొక్కసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.